రూపాయలు చేసి ఆయన కూడా నాది ఉంది అని ఆయన అనిపించుకుంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని, లేకపోతే ఇంకే ఇలా అందరూ రకరకాల చేశారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని కొన్ని మార్చి, అంటే కొన్ని తగ్గించారు, కొన్ని చేశారు. మొత్తం మీద ఆయన సంక్షేమ పథకాల మీదే ఆయన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు అనేది అందరూ అనుకునే మాట. మనం పెద్ద డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే కాబట్టి ఇక్కడ మనం ఓటేంటి గమనించాలి, ఈ ఉన్న ఎవరు కూడా తీసేసే ధైర్యం వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ప్రతి స్కీము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినా ఆ స్కీము ఇంచుమించు అసలు రూపం మార్చినా పేరు మార్చినా అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చిన్న తీసేసిన జనరల్ గా పెద్ద జరుగుతారు. కాబట్టి వాళ్ళ మన ఈ పథకాలు ఈ దాదాపు కంటిన్యూ ఎవరైనా చేయాల్సింది. కాకపోతే పార్టీలు చేసి ఓటు పెంచి ఓటు తగ్గించి ఏదో అల్టిమేట్ గా అదే బడ్జెట్ లో చేయటం జరుగుతుందని నా వ్యక్తిగత ఉద్దేశం. ఇంక ఎజెండా అదే అవ్వలేదు కాబట్టి బట్ మోరల్లెస్ అంతే ఉంటుంది. మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామకృష్ణ గారు, మీరేమనుకుంటున్నారు? ఏం ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా ప్యానల్ లో ఉన్నటువంటి సాయి గారు మీకు, అలాగే మా మిత్రపక్షం బీజేపీ పెద్దలు రఘునాథ్ బాబు గారికి, విశ్లేషకులు లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే వైసీపీ పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు కాదండి, లక్ష్మణ్ గారండి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే జర్నలిస్ట్ సాయి గారి ఛానల్ యొక్క వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి గారు, చిన్న కరెక్షన్, పార్టీలో నాకు అప్పగించినటువంటి బాధ్యతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ కార్యదర్శిని. మీరు అధికార ప్రతినిధి అన్నారు, నాకు విమర్శించగానే ఉంది. కాకపోతే మాకు అటువంటి బాధ్యతలు ఇంకా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఇవ్వలేదు. పార్టీలో మాకు ఉండేటువంటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ మాత్రమే మేము వాయిస్ ఇస్తున్నాం. రైట్, ఓకే. ఇక నెక్స్ట్ ఫస్ట్ మన ఇక్కడికి వచ్చే ముందు సార్ విశ్లేషకులు ఏమన్నారంటే సంక్షేమం, అదే అందులో భాగమే సంక్షేమమా, కూటమా, ఉద్యోగమా, అభివృద్ధి, ఉద్యోగం ఎప్పుడు కూడా మూడు కూడా తమ యొక్క పాత్ర నిర్వర్తిస్తాయండి. ఈ మూడు కూడా దేనికి దారి చేస్తాయంటే ఒక వేవ్ క్రియేట్ అవ్వడం. ఎప్పుడు కూడా ఎన్నికలను గెలుపు నిర్దేశించేవి వేవ్. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎక్కువగా 2019లో జగన్ వేవ్ వచ్చింది, అక్కడ బీజేపీ వేవ్ వచ్చింది, మోడీ వేవ్ వచ్చింది. అలా ఒక వేవ్ క్రియేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కూటమి వైపు వేవ్ క్రియేట్ అవుతూ ఉందన్నమాట. దానికి కారణం ఏంటంటే సంక్షేమం అనేటువంటిది వైసీపీ చేసినప్పటికీ కూడా అందులో నెగిటివ్ యాంగిల్స్ వైసీపీ గుర్తించడంలో ఫెయిల్ అయింది. కరోనా టైంలో వైసీపీ వ్యవహరించిన విధానం విమర్శలకు గురైంది. అలాగే వైసీపీ అవలంబించినటువంటి పథకాల్లో కొంతమందికి పట్టుబట్టి ఇవ్వకపోవడం ఫెయిల్ అయ్యి అనేటువంటి విషయం వాళ్ళకు గుర్తుంటుందండి మెయిన్. అలాగే కొన్ని పథకాలని 2 సార్లు 3 సార్లు బటన్ నొక్కడంపై అనేటువంటి విషయంలో కూడా కొంచెం తేటతలం అవుతుంది. కేంద్ర పథకాలని ఏదో అటు ఇటు చూపించి ప్రజలను మభ్య పెడుతున్నారనేటువంటి కొంతమంది గమనించారు. అది సంక్షేమం ఒకవేళ ప్రభావం చూపినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్స్ ని వైసీపీ గుర్తించడంలో ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఫెయిల్